జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట. నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, అవకాశమిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఏ ఇంట్లోనైతే మహిళలకు ఇంటి తాళం చెవి అప్పగిస్తారో ఆ ఇల్లు బాగుపడుతుంది. మన ప్రియతమ ప్రధాన నరేంద్ర మోదీ 50,65,000 కోట్ల రూపాయల దేశ బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతిలో పెట్టడం వల్లే ఆర్థిక ప్రగతిలో మన దేశం పరుగులు పెడుతుంది. 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం కరీంనగర్లోని కోర్టు చౌరస్తా వద్ద 15 మంది నిరుపేద మహిళలకు కాలుష్యరహితమైన ఎలక్ట్రిక్ ఆటోలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కో ఆటో విలువ 3.5 లక్షలు. ఈ ఆటో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో తయారు చేశారు. స్టీల్ రూఫ్తో తయారు చేసిన ఆటో డబుల్ స్పీకర్, FM వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, ఆటో ఖర్చులతో పోలిస్తే 70 నుంచి 80% తక్కువ ఖర్చు ఆదా అవుతుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ CRF నిధులతో ఈ ఆటోలను కొనుగోలు చేసిన బండి సంజయ్ వాటిని నిరుపేద మహిళలకు అందజేయడం గమనార్హం. 15 మంది మహిళల్లో 10 మందికి పైగా PG, BTech విద్యను పూర్తి చేసిన వారే కావడం విశేషం. జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి ఆధ్వర్యంలో 15 మంది మహిళలకు 2 నెలల పాటు ఉచితంగా శిక్షణనివ్వడంతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు అందించిన అనంతరం నేడు ఆ మహిళలకు కలెక్టర్ ప్రమీల సత్పతి, మాజీ మేయర్ సునీల్ రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బండి సంజయ్ ఆటోలను పంపిణీ చేశారు. కొద్దిసేపు బండి సంజయ్, సునీల్ రావు ఆటోలో ప్రయాణించారు.